నమస్కారం రమేష్ గారు. బాగున్నారా? నమస్తే డాక్టర్ మహేష్ బండా గారు. ఐయామ్ వెరీ గుడ్. హౌ అబౌట్ యూ? ఐయామ్ వెరీ ఫైన్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్. సో, వ్యూవర్స్ మనతో పాటు రమేష్ కొనగాల గారున్నారు ఇక్కడ. హి ఈస్ అన్ ఐటీ స్పెషలిస్ట్ అండ్ హి ఈస్ లివింగ్ ఇన్ అమెరికా రైట్ హియర్ ఫర్ ద పాస్ట్ లాంగ్ ఎనఫ్ టైమ్. కానీ ఆయన ఎప్పటికీ హైదరాబాదు, మన తెలంగాణ దేశం అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. సో, ఇన్ని సంవత్సరాలు ఇక్కడున్నా గూడా హి ఈస్ ద సేమ్. హి డిడ్ంట్ చేంజ్ ఈవెన్ ఎ సింగిల్ పర్సెంటేజ్ వెన్ ఇట్ కమ్స్ టు పేట్రియాటిజం. థాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో, మై డియర్ వ్యూయర్స్, టుడే మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే హెచ్‌సియు ల్యాండ్స్ మీద మన దగ్గర ఇంత గొడవ జరుగుతా ఉంది. అసలు ఈ హెచ్‌సియు ల్యాండ్స్ ఏంటి? అసలు దీంట్ల ఏం జరుగుతుంది? ఏం జరగాల్సింది? ఏం జరిగితే బాగుంటది? అనే దాని మీద ఈ ల్యాండ్స్ ఇష్యూ అనేది మన తెలంగాణలో చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఎకరం 100,00,00,000కి పోతున్న రోజులున్నది. మరి సామాన్యునికి అందే రోజు లేదు ఇది. కనుక దీన్ని ఏదో ఒకటి చేయాల్సిందే అన్న ఒక పూర్తి బాధ్యతతోటి రమేష్ గారు ఈ టాపిక్ ఎంచుకున్నారు. సో, థాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు ఫర్ కమింగ్ టు ద స్టూడియో. సో, మరి మనం స్టార్ట్ చేద్దామా? మీరు రెడీ అంటే? యాహ్! డెఫినెట్‌లీ. థాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఇన్ యువర్ స్టూడియో. థాంక్ యూ వెరీ మచ్. సో, నేను అంటే బిఫోర్ ఐ గో దేర్ మీరు ఇది టాపిక్ చూజ్ చేయడానికి ఏం రీజన్ తీసుకున్నారు రమేష్ గారు? వై యూ వాంట్ టు చూస్ దిస్ హెచ్‌సియు యాస్ ఎ టాపిక్? యాక్చువల్‌గా మనము ది మన హైదరాబాద్ సిటీ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అనే అంశం మీద చాలా రిసర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళతోని నేను చాలా అసోసియేట్ కావడం జరిగింది. సో, ఈ 400 ఎకర్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉన్నది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల వల్ల ఎందుకింత ఇంపార్టెన్స్ ఉన్నది ఈ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్‌కు అనే దాని గురించి మనము చాలా విషయాలు మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా. దాని ప్రాముఖ్యత ఏంది అనేది మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి అన్నింటికి అందరికీ గూడా చాలా విషయాలు తెలవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే నా దగ్గర ఏదైతే సమాచారం ఉందో, ఆ సమాచారాన్ని మీకు నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. అయితే సో, ఐ విల్ స్టార్ట్ విత్ అనదర్ క్వెషన్ రైట్. ఇప్పుడు ఈ హెచ్‌సియు ల్యాండ్స్ అనేది 1974లో ఇందిరాగాంధీ గారు ఒక స్పెషల్ ప్రిరిక్విజిట్ లాగా తీసుకొని ఇక్కడ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక తెలంగాణ అంటే అన్ని తెలంగాణ, ఆంధ్ర అందరూ కలిసి ఉండాలని చెప్పి, రాయలసీమ కూడా కలిసి ఉండాలని చెప్పి ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి పెట్టిండ్రు. పెట్టినప్పుడు ఈ ల్యాండు హైదరాబాద్ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు ఆనాడు రాసి పెట్టిండ్రు. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎన్నిక్కి తీసుకోవడానికి రీజన్స్ ఏమున్నాయి రమేష్ గారు ఇక్కడ? మంచి ప్రశ్న వేశారు డాక్టర్ మహేష్ బండా గారు. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా అంటే ఒక 1975లో హెచ్‌సియు యాక్ట్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద ఈ యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చొరవతోనే అప్పటి గవర్నమెంటు అరౌండ్ 2000 ప్లస్ ఎకర్స్ ఈ యూనివర్సిటీకి గ్రాంట్ చేయడం జరిగింది. అలొకేట్ చేయడం జరిగింది. ఇది మన తెలంగాణలో మీరన్నట్టుగా ఒక మంచి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా. ఆహ్, ఒక మంచి ఉద్దేశ్యంతోని ఇన్ని వేల ఎకరాలు 2000 ప్లస్ ఎకరాలు దీనికి కేటాయించడం అప్పుడు జరిగింది. ఇప్పుడు ఇలా మళ్ళీ వీళ్ళు ఏదో ఒక కారణం జెప్పి తీసుకోవడం అనేది ఇది చాలా అందరూ ప్రశ్నించవలసినటువంటి విషయమే. ఈ గవర్నమెంట్ ఏదైతే పూనుకున్నదో దీన్నేదో వేరే వాళ్ళకిచ్చి ఏదో చేయాలి అనేటువంటిది ఏదైతే పూనుకున్నారో అది అంత హర్షించదగినటువంటి విషయం గాదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. థాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొక క్వెషన్ దీనికి రిలేటెడ్‌గా. చూడండి, ఈ ల్యాండ్ మీద అందరి కన్నులున్నాయి. ఎవరు పొలిటీషియన్ అవతారం ఎత్తిండ్రో ఆళ్ళందరికీ దీని మీదనే కన్నులున్నాయి. ఇది క్రితం 25 సంవత్సరాల నుంచి ఇదే స్టోరీ నడుస్తుంది. ఒకప్పుడు 2003లో ఐఎంజీ భారత అని ఇంగా ఒక ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి 3 రోజులలో ఫ్లోట్ చేసిన దాన్ని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి బదిలీ చేసిండ్రు. ఒక 400 ఎకరాలు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. జరిగినప్పుడు మళ్ళీ ఈ తీసుకున్న ఈ ల్యాండ్ ఎప్పుడు మొన్నది అయిపోయింది. 2024లో కోర్టు చెప్పింది ఇది కుదరదు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఎవరు మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. సేమ్ గురువు మొదలుపెట్టింది. ఇప్పుడు శిష్యుడు కంటిన్యూ చేస్తున్న అన్న టైప్‌లో తయారైపోయింది ఇక్కడ స్టోరీ.
ఈ 400 ఎకరాలని అసలు ఎట్లా తీసుకోవచ్చు? గవర్నమెంట్ ఏ బేసిస్ మీద తీసుకుంటది? ఆల్రెడీ యూనివర్సిటీకి ఇచ్చేసిండ్రు. ఇచ్చేసిన తర్వాత ఏ పర్పస్‌లో తీసుకుంటారు? ఏ పద్ధతి ప్రకారం తీసుకుంటారు ఈ గవర్నమెంట్ అనేది? ఇది నాకు అర్థం కాని క్వెషన్ ఇది రమేష్ గారు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి డాక్టర్ మహేష్ బండా గారు. యాక్చువల్‌గా ఒక యూనివర్సిటీకి ఒక ఒప్పందం ప్రకారము ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు 1975లో ఇచ్చారు. సో, ఇప్పుడు ఎన్నో ప్రిన్సిపల్స్‌ని బట్టి వీళ్ళకు చట్టపరంగా కూడా వీళ్ళు ఈ గవర్నమెంట్ వాపస్ తీసుకోవడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ హెచ్‌సి యూనివర్సిటీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే వాడుతున్నది. ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి మళ్ళీ మనము ఒక హైదరాబాద్ సిటీని మనం ఒక గ్లోబల్ సిటీగా మనం టేకప్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఈ యొక్క యూనివర్సిటీకి ఇంత ల్యాండ్ ఉండడం చాలా అవసరము. అప్పుడే చాలా దూరదృష్టితోని ఒక మంచి వాతావరణం నెలకొల్పాలనేటువంటి ఒక సదుద్దేశంతోని ఒక 2300 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా. ఏ యాక్ట్ ప్రకారం చూసుకున్నా వీళ్ళు ఆ యొక్క ల్యాండ్‌ను తీసుకునేటువంటి అవసరమే లేదు. అవకాశమే లేదు. సరే ఏదో ఫోర్స్‌ఫుల్‌గా తీసుకుంటానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా, మనం చట్ట ప్రకారం పోయినప్పటికి కూడా హెచ్‌సియుకే చాలా వరకు అన్ని అంశాలు బలంగా కనబడుతున్నాయి. ఇందులో ఒకటేంటంటే హెచ్‌సియు యాక్ట్. దీనికి ఎట్లా అంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇప్పుడు ఇది మనం ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీ అయింది కాబట్టి దీనికి కొన్ని కాన్స్టిట్యూషనల్‌గా దీనికి సపోర్ట్స్ వచ్చినాయి అన్నట్టు. అలాగే ఐ క్యాన్ షో యూ సమ్ ఆఫ్ ద రీజన్స్ హియర్. somewhere I have noted 246 ఆర్టికల్ ప్రకారము 264 ఆర్టికల్స్ ప్రకారము పూర్తిగా ఇది ఈ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ దొరికింది కాన్స్టిట్యూషనల్‌గా. ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపల్ అనే సూత్రం కూడా దీనికి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు 1975 సంవత్సరంలో ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ గవర్నమెంట్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక గవర్నమెంటు 2300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి కేటాయించింది. ప్లస్ అప్పటి నుంచి వాళ్ళు ప్రణాళిక ప్రకారంగా ఎన్నో రకమైనటువంటి భవంతులు వాళ్ళు కట్టుకొని యూనివర్సిటీ ఇప్పుడు గత 50 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. కాబట్టి వీళ్ళు ఆ యొక్క ప్రామిస్‌ను వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాపస్ తీసుకోవడానికి లేదు. ఈవెన్ మనకు ఎన్నో రకాలైనటువంటి చట్టాల్లో ఉన్నటువంటి అంశాలను బట్టి కూడా గవర్నమెంట్‌కు ఇప్పుడు వాపస్ తీసుకొని దాన్ని రీపర్పస్ చేయాల్సినటువంటి అవకాశం అయితే లేదు. సంతోషం. అయితే మీరు అంటే దీనిపైన బాగా యుద్ధమే చేస్తున్నట్టు నేను చూసింది. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు, ఏదో రౌండ్ టేబుల్ పెడుతుండ్రు, పిల్లేస్తుండ్రు. అంటే మీరు ఏమైనా ఆర్గనైజేషన్ తరఫున వేస్తున్నారా? లేకుంటే యాజ్ ఎన్ ఇండివిడ్యువల్ వేస్తున్నారా మీరు ఇవన్నీ కూడాను? మంచి ప్రశ్న వేశారు డాక్టర్ మహేష్ బండా గారు. యాక్చువల్‌గా మాది జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా 4 అన్యాయాల మీద మేము పోరాటం చేస్తున్నాము. అందులో ఒకటి ఎన్విరాన్మెంటల్ జస్టిస్. ఇంకా 3 ఏంటంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఈ 4 అంశాల మీద సమాజంలో ఇప్పుడు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో భాగంగా ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఒక ప్రిన్సిపల్ యొక్క ఆబ్జెక్టివ్ ఆధారంగా మేము ఈ 400 ఎకర్స్ అంశాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రకృతి ఇది మౌనం. ఆ ప్రకృతిలో ఎంతో ఫ్లోరా, ఫానా ఉంది. ఇప్పుడు మనం చూస్తే అరుదైనటువంటి ఆ కొండలున్నాయి అక్కడ. ఎన్నో సంవత్సరాల నుంచెల్లి ఎన్నో రకాలైనటువంటి జీవజాతులు అక్కడ నివాసం ఉంటున్నాయి. వాటినన్నిటిని ఇప్పుడు ఆ మూగ జీవులకు ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. కాబట్టి ఆ మూగ జీవుల పక్షాన కూడా ఈ జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా నిలబడుతుంది. దీనికోసం ఎంతవరకైనా మేము ముందుకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇంకొకటి ఈ యొక్క 400 ఎకరాలే కాదు.
మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంచును కూడా ఏదైతే జాతి సంపద ఉందో దాన్ని మేము పరిరక్షించడానికి అన్ని అంశాలను మేము ఆ, ముందుకు తీసుకుపోతాము. ఇది మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము చట్టపరంగా కానీ కాన్స్టిట్యూషనల్ పరంగా కానీ అన్ని రకాలటువంటి అంశాలను మేము ముందుకు తీసుకుపోయి ఈ ప్రతి ఇంచును ఇప్పటికైనా మనము తెలంగాణలో ఈ యొక్క విధ్వంసాన్ని ఆపాలి. గవర్నమెంట్స్ జాతి సంపదను అమ్మకూడదు. 3,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇంకొకటి విచిత్రకరమైన విషయం ఏంటంటే ఏదైతే 30,000 40,000 కోట్ల రూపాయలు ఈ సంపదను అమ్మి ఏదైతే వీళ్ళు సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళు బడ్జెట్లో పెట్టలేదండి. 2025 2026లో నేను బడ్జెట్ను గమనించినట్లయితే వీళ్ళు బడ్జెటరీ ఆమోదం కూడా ఉండాలి కదా. నేను వేస్ అండ్ మీన్స్ ఇక్కడ నుంచి ఇంత ఇన్కమ్ వస్తున్నది, ఇంత రెవెన్యూ వస్తుంది అనేది కూడా వాళ్ళు పొందుపరచాలి కదా. ఎక్కడ ల్యాండ్ దొరికితే, ఎక్కడ ప్రభుత్వ సంపద కనపడితే అది అమ్మేసి ఈ యొక్క పాపులిస్ట్ మీజర్స్ కోసం, పాపులిస్ట్ స్కీమ్స్ కోసము ఎలా మనం ఖర్చు పెడతాం? మనము ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్సే కానీ, చీఫ్ మినిస్టరే కానీ ప్రజా అవసరాలకు అనుగుణంగా భావితరాలకు పనికొచ్చే విధంగా మన నిర్ణయాలు ఉండాలి. మనం ముందు మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ 400 acres ల్యాండ్ ఇప్పుడు అత్యంత కీలకమైనది అనేది మనము ముందు కూడా కొన్ని అంశాలను నేను ముందర పెడతాను. సో ఇప్పటి వరకు అయితే మనకు చట్టాల ప్రకారము, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారము ఇప్పుడున్న గవర్నమెంట్కు ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంటే జిహెచ్ఎంసీ కిందికి వస్తాయండి. సిటీ డెవలప్మెంట్ అంటే జిహెచ్ఎంసీది, అది అర్థం కదా. ఒక విధంగా చెప్పాలంటే అదే ఒక లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అది కదా. మీరు అన్నిట్లో మీరు పెత్తనం ఏంది? సిటీని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి అనేది జిహెచ్ఎంసీ చూసుకుంటుంది కదా. మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పాలక పక్షాన్ని ఎన్నో ప్రశ్నలు వేసిండ్రు. ఇట్లా భూములన్నీ అమ్మేస్తున్నారు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు తెస్తున్నారు. మరి వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు దుర్వినియోగం అయినప్పుడు వాటి మీద విచారణ చేయండి. ఇప్పుడు యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ పొజిషన్, యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విత్ యూ. మీరు వాటిని ఆ రకంగా మీరు డబ్బులను, ప్రజాధనాన్ని వెనక్కి తీసుకొని వచ్చి అది ప్రజా ప్రయోజనాల కోసం మీరు కాపాడాల్సినటువంటి, పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఉన్న అరుదైనటువంటి ఆస్తులను మనం ఎట్లా అమ్ముకుంటాం? సో అది అన్నట్టు ఇది ముఖ్యమైన అంశం. సో ఇప్పుడు దీనికోసం మీరు పిల్ వేయడానికి రెడీగా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, వీఆర్ ఆల్వేస్ రెడీ. వీ హ్యావ్ కెప్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఎన్జిటీలో కూడా మేము పిల్ వేయడానికి ఉన్నాము. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ ఏదైనా యాక్ట్ వైలేషన్ జరిగితే అవి చూస్తాయి, జ్యుడిషియల్ రివ్యూ లాంటి. కానీ ఎన్జిటి అనేది ఎన్విరాన్మెంటల్ యాక్ట్ కింద, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కింద స్పెసిఫిక్గా ఎన్జిటికి అధికారాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎన్జిటిలో పిల్లేయడానికి మేము అన్ని రకాలుగా మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ ఒక 400 acres ల్యాండ్ కాదు, మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇది ఒక మొదలు మాత్రమే. ఇప్పటి నుంచి మూవింగ్ ఫార్వర్డ్ ఒక ఇంచు కూడా ప్రభుత్వము ఇప్పుడు అక్కడక్కడ కొద్దిగానే ఉన్నాయండి. చాలా ఎకరాలు విధ్వంసం అయిపోయినాయి. మీరు 2018 క్యాగ్ రిపోర్ట్ చూస్తే అందులో ప్రస్ఫుటంగా క్యాగ్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే అందులో ఎన్ని వేల ఎకరాలు విధ్వంసమైనవి, ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ఏమంటారు ఈ వాటర్ బాడీస్, న్యాచురల్ లేక్స్ అవి కూడా విధ్వంసం చేసిండు. పర్యావరణము చాలా విధ్వంసమైంది, పాల్యూషన్ అయింది అనేది ఆ క్యాగ్ తన 2018 రిపోర్ట్లో క్లియర్గా చెప్పిండు. ఇంకొకటి, రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే కానీ, జిహెచ్ఎంసీ కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసిండ్రు. వాళ్ళు డిఫరెంట్ చట్టాల ప్రకారం, అది వైల్డ్ లైఫ్ యాక్టే కావచ్చు, ఆ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షనే కావచ్చు,
మన వాల్టా యాక్టే కావచ్చు. ఈ యాక్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సంక్రమించినటువంటి బాధ్యతలను వాళ్ళు పూర్తిగా విస్మరించిండ్రు అనేది కూడా ఈ క్యాగ్ రిపోర్ట్‌లో తేటతెల్లం చేసింది. సో, వీళ్ళకు ప్రకృతి పట్ల గాని, జాతి సంపద పట్ల గాని ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదని మనకు ఈ యొక్క రిపోర్ట్స్ వల్ల మనకు అర్థమైతుంది. ఓకే. వెల్ ఆల్‌రైట్ ఫెంటాస్టిక్. ఇది చాలా మంచి విషయం. మంచి పరిణామం. ఎందుకంటే ఎవరు పడితే ఆళ్ళు ల్యాండ్‌లు ఎత్తుకపోవడం, ఎవరు పడితే ఆళ్ళు కబ్జా చేయడం. ఇంగా ఒక క్వెషన్ ఏందంటే ఇక్కడ ఒక కేసీఆర్ భాషలో మాట్లాడుకుంటే ఈడో గూడా ఆడు గూడా మోపాడు అన్ని అడ్డుపుల్లేయడానికి అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. మరి మిమ్మల్ని రేవంత్ రెడ్డి అట్నే అనుకుంటాడా ఇప్పుడు? అడ్డుపుల్లేయడం అంటే మనము భావితరాల ప్రయోజనాల కోసం వీళ్ళకి ఇంకోటి తెలవదేమో. ఆర్టికల్ 51G అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేశారు. సమ్ ఐ ఫర్గాట్ దట్ అమెండ్మెంట్. 74th అమెండ్మెంట్ అనుకుంటా. ఆర్టికల్ 51G. ఎవ్రీ సిటిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఈజ్ డ్యూటీ బాండ్ టు ప్రొటెక్ట్ ద నేచర్, ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్. ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్. ఒక పోలీస్‌దే కాదు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్, ఈ మినిస్టర్స్ ఇటువంటి బ్యూరోక్రసీలో ఉన్నటువంటి అధికారులే కాదు. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎంపవర్డ్ టు ప్రొటెక్ట్ దేర్ కంట్రీ, దేర్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నించేటోళ్ళందరినీ ఏదో ఒకటి చేసి మీరు అది చేస్తారా? ప్రశ్నించేటోళ్ళు ఉండాలి కదా! డెమోక్రసీ అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కదా! అది ఫండమెంటల్ రైట్. ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి గానీ, ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నామా? ఇప్పుడు మన యూనివర్సిటీ పిల్లలు కూడా వాళ్ళు ఎంతో పట్టుదలతోని వాళ్ళు ఈ అంశాన్ని వాళ్ళు బాగా ప్రతిఘటించిండ్రు మరి. అంటే వాళ్ళందరిని లోపటేస్తారా మీరు? పిల్లలు చదువుకుంటోళ్ళు, ఒక ప్రకృతి మీద ప్రేమున్నోళ్ళు, వాళ్ళ యూనివర్సిటీని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని ఎట్లా జైల్లేస్తారు మీరు? వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు గదా! వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నది గదా! సో, వాళ్ళని మొట్టమొదటిసారిగా వాళ్ళని బేషరతుగా వాళ్ళని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధమైనటువంటి కేసులు వాళ్ళ మీద పెట్టడానికి లేదు. ఏమైనా కేసులు పెట్టినట్లయితే గూడా బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలి అనేది జేఎంఐ తరపున కలెక్టివ్‌గా వి ఆర్ డిమాండింగ్ ద గవర్నమెంట్. సో, అయితే రమేష్ గారు ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు కరెక్టే. మస్తు మంది ల్యాండ్స్ తీసుకున్నారు, వీళ్ళు ఇది తీసుకున్నారు, అది తీసుకున్నారు. 75 ఇయర్స్‌లో బాగా నష్టం జరిగింది అని అంటారు. నేను అదే అంటా. అందరం అదే అంటాం. ఇప్పుడు ఎందుకంటే ఒక లాస్ట్ కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు ఆ కుక్కపేట ఏరియాలో ఒక ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోయింది. ఒకప్పుడు అదే భూమి కరెక్ట్‌గా చెప్తామంటే రూ. 1,00,00,000కో, 2,00,00,000కో దొరికే భూమి అది ఎందుకో ఇగ అమ్ముడుపోవుడు ఆ లెవెల్‌కి అమ్ముడుపోతా ఉంది. అంటే కొన్ని వందల రెట్లు ప్రైస్ పెరిగింది. మరి వందల రెట్లు జీతాలు పెరిగినాయి ఆ జనాలకు అంటే పెరగలేదు మరి. ఇట్లాంటి సందర్భంలో చూసుకుంటా ఉంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంటు ఏం చేస్తే బాగుంటది? ఈ ల్యాండ్స్‌ని ఆపడానికి ఇప్పుడు మీరేం చేస్తే బాగుంటది? అంటే వాట్ ఈస్ యువర్ బేసిక్ మోటివ్ అందులో? అంటే ఎందుకు దీనిపైన మీరు ఇది చేస్తా ఉంటారు? దీన్ని ఎట్లా ఆపడానికి వీలైతది అనేది ఒకసారి చెప్తారా? వాట్ ఆర్ యూ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ నుంచెల్లి మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే వాళ్ళకు ఈ ల్యాండ్ మీద ఇప్పుడు ఇప్పుడు ఎన్నో అంశాలుంటాయండి. ఇప్పుడు ఎన్నో చట్టాలుండొచ్చు. ఎన్నో ప్రొవిజన్స్ ఉండవచ్చు. మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళ యొక్క దేర్ ఆర్ సెవరల్ అకాడమిక్ రిసర్చ్ రిపోర్ట్స్ అండి. వీళ్ళు ఎంత విధ్వంసం చేశారో హైదరాబాద్ సిటీని. హఫాజార్డ్ అన్‌ప్లాన్డ్ సిటీ డెవలప్‌మెంట్ అండి. సో, దీంతోనేమైందంటే ఒక ఎన్‌క్లేవ్డ్ ఎకానమీ సృష్టించబడ్డది. అంటే కొన్ని ప్యాచెస్ ఆఫ్ ప్లేసెస్ ఏమో ఒక తీరుగా డెవలప్ చేయడము. కొన్నేమో ఇంకో తీరుగా డెవలప్ చేయడము. అందువల్ల చాలా వరకు చానా సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే 51% ఫ్లడ్ ప్రోన్ ఏరియా. 80% ఇంపర్వియస్ ఏరియా. అంటే కాంక్రీట్ జంగల్ చేసేసిండ్రు. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మీరు సిటీని నిర్మించవలసింది పోయి, అందుకే ఇప్పుడేమైతుంది మీరు అప్పుడప్పుడు చూస్తే చిన్న వర్షానికే సిటీ అంతా
ప్రజానీకమంతా అతలాకుతలమవుతున్నది. జనజీవనం స్తంభించిపోతుంది. ట్రాఫిక్ గంటల మానం స్తంభించిపోతుంది. సెక్రటేరియట్ కొత్తగా కట్టిన సెక్రటేరియటే ఒక పెద్ద చెరువులాగా తలపిస్తుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ దిస్ కదా? Yeah. మీరు నేషనల్ అర్బన్ పాలసీ, నేషనల్ అర్బన్ కమిషన్ కూడా ఏం గుర్తించిందంటే మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ అర్బన్ ప్లానింగ్లో ఉన్నటువంటి సిబ్బందికి కానీ మన నాయకులకు కానీ సిటీస్ని ఎట్లా డెవలప్ చేయాలనేటువంటి నాలెడ్జ్ లేదనేది గుర్తించిండ్రు. మీరు ఇది చూడండి, I do understand. నేషనల్ పాలసీ మీరు చదవండి. సో దే రికగ్నైజ్డ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ పీపుల్. వీళ్ళకు దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఎట్ ఆల్ హౌ టు డెవలప్ ఎ సిటీ. దానికి పర్యవసానంగానే ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి అనర్థాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే 80% ఇంపర్వియస్ ఏరియా అయింది, 51% ఫ్లడ్ ప్రోన్ అయింది. ఇంకొకటి విచిత్రం ఏంటంటే 1600 స్లమ్స్ నోటిఫైడ్ బై ద జిహెచ్ఎంసి, ఇంకా 600 అనాథరైజ్డ్ నాన్ నోటిఫైడ్ స్లమ్స్. అంటే 30% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లివింగ్ ఇన్ అన్హైజెనిక్ కండిషన్స్. అంటే మీరు చూడండి, డెవలప్మెంట్ అనేది ఒక సస్టైనబుల్గా ఉండాలి, ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి కదా. మనం గ్లోబల్ సిటీ అని చెప్పుకోవడమే కాదు, దాని తగ్గట్టుగా మనం డెవలప్మెంట్ చేయాలి. సో అటువంటి ప్రక్రియ మన సిటీల్లో జరగలేదనేది మనం చెప్పడం కాదు, నేషనల్ పాలసీస్ చెప్తున్నది, నేషనల్ వైల్డ్ లైఫ్ పాలసీ చెప్తున్నది, నేషనల్ అర్బన్ కమిషన్ చెప్తున్నది, నేషనల్ వాట్ ఈస్ దట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్స్కు డైరెక్షన్స్, సూచనలు ఇస్తున్నాయి, కానీ దీస్ పీపుల్ ఆర్ సింప్లీ ఇగ్నోరింగ్ ఇట్. సో ఇప్పుడు ఇది చాయిస్ కాదు, వీటిని కాపాడుకోవాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత. ప్రతి సెంట్ ల్యాండ్ని కూడా ప్రాపర్గా వాడుకోమని చెప్పి నేషనల్ అర్బన్ కమిషన్ చెప్తుంది. ఎందుకంటే మన కంట్రీలో హైలీ పాపులేటెడ్ కంట్రీ కదా, మనం ల్యాండ్ కానీ వాటర్ బాడీస్ని కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇంకొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, డిఎం యాక్ట్ అని ఒకటి ఉంది. అది మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ది డెవలప్మెంట్ అని చెప్పారు వాళ్ళు. అంటే ప్రతి ప్రక్రియ కూడా, ప్రతి చిన్న డెవలప్మెంట్ని కూడా డిజాస్టర్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, వాతావరణం చేంజ్ అవుతుంది, హీట్ ఐలాండ్స్ ఏర్పడుతున్నాయి, చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా సిటీస్ను ప్లాన్ చేయాలి అనేటువంటిది ఎన్నో రకాలైనటువంటి పాలసీస్ మనకు సూచిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా నేను ఈ గవర్నమెంట్ క్వశ్చన్ చేసేది ఏంటంటే, మనము పాలసీలు తయారు చేసుకుంటాం, అది నేషనల్ పాలసీ ఆన్ అర్బనైజేషనే కావచ్చు, నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంటే కావచ్చు, నేషనల్ పాలసీ ఆన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షనే కావచ్చు. మరి ఈ పాలసీస్ రాసుకొని మనం పాటించడానికి కదా, మరి గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్సే పాటించకుంటే ఇంకెవరు పాటిస్తారు? మరి మనం రాసుకునేది పేపర్ల వరకేనా? పాటించాలి కదా. మనం ఒక విధానాన్ని ప్రకటించుకున్నప్పుడు మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు పాటించాలంటే ఇది జాతి సంపద, భావితరాలకు ఉపయోగపడే విధంగా మన నిర్ణయాలు ఉండాలనేది ఈ పాలసీస్ రాసుకున్నాం. సో వాళ్ళు ఎప్పటికప్పుడు వీటిని సూచిస్తూ వీటిని పాటించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీ ద్వారా గవర్నమెంట్కు విన్నవిస్తున్నాను. వెరీ మచ్ రమేష్ గారు. అయితే నాకు ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్, రైట్? ఇప్పుడు ఫర్ ద పాస్ట్ 75 years మన గవర్నమెంట్ భూములు, ఆస్తులు అన్నీ ఉంటూనే ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, ఇటు అటు అమ్ముడు కొనుడు, పబ్లిక్ సెక్టార్లు పెట్టడం, స్కూల్స్ పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ల్యాండ్స్ పైన నా క్వశ్చన్ ఏంటంటే, ఒక వైట్ పేపర్ రిలీజ్ ఎందుకు చేయట్లేదు అనేది నాకు క్వశ్చన్. వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా. మరి దానిపైన మీరు ఏమన్నా ముందుకు తీసుకెళ్తుండ్రా ఈ టాపిక్ని అబౌట్ వైట్ పేపర్? చాలా మంచి ప్రశ్న వేశారు డాక్టర్ మహేష్ బండా గారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ డిమాండ్స్. ఎట్లా అంటే, ఇప్పుడు మనోళ్ళు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే నినాదాలతోని విదేశాలకు వెళ్ళి ఎంఓయూలు సంతకాలు చేసి వేల ఎకరాల భూమిని
ఆ కంపెనీకి ఇచ్చినాం, ఈ కంపెనీకి ఇచ్చినామని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే 50 సంవత్సరాలు వదిలేసేయండి. కనీసం గత 20 సంవత్సరాల నుంచి నన్ను అడిగితే 14 అంటే రమేష్ గారు, ఈ 14 ఏళ్ళ నుంచి అయినా రిలీజ్ చేయండి. కనీసం ఇప్పుడు మనకు చట్ట ప్రకారం 14 ఏళ్ళే తోటి ఉంటది కదల్లా. అవును. కనీసం ఈ 14 ఏళ్ళనే రిలీజ్ చేయమని చెప్పాలి కదా వాళ్ళను. అవును. కనీసం మీరన్నట్టుగా మనం 14 సంవత్సరాలది తీసుకుందాం. అసలు ఎందుకంటే ఎన్ని డిజాస్టర్ జరిగింది 14 సంవత్సరాలనే బాగా జరిగింది అసలు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా చూస్తా ఉంటే డిజాస్టర్ బాగా ఎక్కువ జరిగింది కదా అది. సారీ అవును. మిమ్మల్ని కట్ చేస్తున్నా. యాహ్! గో అహెడ్. అవునవును. అవును. మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. అయితే మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ 14 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని ఎంఓయూలు సంతకం చేశారు? ఎన్ని పెట్టుబడులు గ్రౌండ్ చేశారు? ఈ ఎంఓయూస్ ఇచ్చిన ప్రకారంగా మీరు ఎన్ని వేల ఎకరాలు ఏ ఏ కంపెనీకి దారదత్తం చేసిండ్రు? వాటి స్టేటస్ ఏంది? ఎంత ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అయింది? మన తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలకు ఎంత ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అయింది? ఇంకొకటి సోషియో ఎకనామిక్ ఆడిట్ చేయాలి. అసలు ఎంత ఇంపాక్ట్ జరిగింది అనేది కూడా మీ దగ్గర ఎంతో సిబ్బంది ఉన్నది. ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు దాన్ని అనాలిజ్ చేసి మాకు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ డిమాండ్. దట్స్ నైస్. ఎందుకంటే నాకు ఇదే ఉంది రమేష్ గారు. వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత యూ విల్ నో వెదర్ దట్ ఈస్ వర్త్ టు సెల్ ఇట్ ఆర్ నాట్. మనకు దాని విలువేంది? దాన్ని అమ్మాలనా? అమ్మొద్దా? అసలు అది అమ్మితే ఎంత లాభము? అమ్మకపోతే ఎంత లాభము? ఈ అసెస్‌మెంట్స్ అన్నీ మనకు రావాలి గదా! ఇన్ ద లాస్ట్ 14 ఇయర్స్ చేసుకుంటే అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏం జేసిండ్రంటే ఇగ నాకు ఒక ఫ్రెండ్ ఒకటి ఇగ మనం చెప్పుకోవద్దు కొన్ని విషయాలను. ఎందుకంటే మనం కొన్ని ఎవిడెన్స్ తోటి ఉండాలి గాబట్టి అది చెప్పలేము గానీ, కొంతమంది ఎళ్తూ ఉన్నారంట. ఎళ్తుంటే క్రిత ప్రభుత్వంలో ఒక 5 ఎకరాలు ఇస్తే నేను ఏదో ఎక్స్‌వైజెడ్ బిజినెస్ చేస్తానంటే 5 గాదు. నీకు 50 ఇస్తా తీసుకో. తీసుకొని 5 నువ్వు ఉంచుకొని మిగతా 45 నా పేరు మీద రాసేసేయి. అని చెప్పి ఈ బినామీలు ఇవన్నీ ఎత్తుకుపోయినరు. ఇవన్నీ ఎత్తుకుపోయినప్పుడు అసలు ఎన్నో ల్యాండ్స్ పోయినాయి. ఇవాళ హైదరాబాద్‌లో ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఆ పరిస్థితి ఉందా రమేష్ గారు? అసలు ఇప్పుడు ఒక 1,00,00,000, 2,00,00,000 పెడితే గాని కనీసం ఒక సింగిల్ బెడ్‌రూమో, డబుల్ బెడ్‌రూమో వచ్చే స్థాయి లేకుండా అయిపోయింది. కొంచెం మంచిగా ఎక్కడ నీళ్లు, గీళ్లు ఉండాలి, రోడ్లు ఉండాలి అవన్నీ అనుకుంటే. అట్లాంటి సందర్భంలో హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఇక అసలు పావర్టీకి ఎంత దగ్గరగా ఉన్నదన్నట్టు సిటీ? సిటీ ఎక్స్‌పాండ్ అనేది కరెక్టే గానీ, దానికి పావర్టీ ఇంకో హై లెవెల్‌లో ఉంది గదా! సో, అయితే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద ఇప్పుడు నేనొక క్వెషన్ అడుగుతా దీని మీదనే. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ ఈ 400 ఎకరాల మీద ఈ గవర్నమెంట్ కనీసం అది జేసిందా అనేది నాకు ఇంకో క్వెషన్ రమేష్ గారు. డిడ్ దే డూ ఎనీథింగ్ లైక్ థట్? ఎన్విరాన్మెంట్‌ను ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది? ఇప్పుడు జింకలున్నాయి, నెమళ్ళున్నాయి, ఇవి అవి ఉన్నాయి. అవి జీవరాశులు గాదండి? గుంట నక్కలున్నాయని ఆయన జెప్తా ఉంటాడు. ఎవరు రేవంత్ రెడ్డి గారు. గుట్టనక్కల్ని వీటి సంగతి చెప్తా ఉంటే గుట్టనక్క జీవి కాదండి. గుట్టనక్కలు అన్నిటిని చంపేస్తారండి వీళ్ళు. అంటే ఎన్విరాన్మెంట్‌ని మరి ప్రొటెక్ట్ చేయడానికి ఏమైనా చేసిండ్రా వీళ్ళు? ఏమన్నా దాని ఇంపాక్ట్ అసెస్‌మెంట్ ఏమైనా చేసిండ్రా అనేది నాకు నెక్స్ట్ క్వెషన్ సార్. ఏం లేదు. మనకు 2016లో ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చింది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ రిపోర్ట్‌ను ఎన్విరాన్మెంటల్ యాక్ట్ పరిధిలో కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది వీళ్ళు రిపోర్ట్ మనకు ప్రజల ముందు పెట్టాలి. కానీ వాళ్ళు పెట్టడం లేదు. ఆ 2016 రిపోర్ట్ ప్రకారమే 51% ఏమో ఫ్లడ్ ప్రోన్ ఉందని చెప్పారు. 80% ఏమో ఇంపర్వియస్ ల్యాండ్‌గా మారిపోయిందని చెప్తున్నారు. సిటీ ఇంపర్వియస్‌గా మారిపోయిందని. ప్లస్ హీట్ ఐలాండ్స్ అంటే ఇప్పుడు ఇట్లా హఫజార్డ్‌గా ప్లాన్ చేయడం వల్ల, ప్రాపర్ గ్రీన్ కవర్ ఉండకపోవడం వల్ల మీరు ఇంకొక మంచి అంశం మీరు గుర్తు చేశారు. అసలు పర్ క్యాపిటా గ్రీన్ కవర్ అండి. సిటీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము 9 స్క్వేర్ మీటర్స్ పర్ పర్సన్ గ్రీన్ కవర్ ఉండాలి. ఒక పర్సన్‌కి. ఒక పర్సన్‌కు. అర్బన్‌లో. అర్బన్ సిటీలో. మీరు 9 అటువంటి మీటర్లు చెప్తున్నారు రమేష్ గారు. 2 ఫీట్లు ఉన్నదని నాకు క్వెషన్. 0.5 స్క్వేర్ మీటర్స్ లేదు. 0.5 స్క్వేర్ మీటర్స్ లేదు. యాస్ అగైన్స్ట్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ 9 స్క్వేర్ మీటర్స్ పర్ పర్సన్ ఉండాలి. అప్పుడు ఇంకొకటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే
మన రాష్ట్రంలో 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ద యాక్సెస్ టు ఎనీ పార్క్ ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో కానీ 1 కిలోమీటర్ రేడియస్లో కానీ లేదు. అంటే చూడండి, ప్రజల జీవన విధానము మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ మనం గ్లోబల్ సిటీ అని చెప్పుకునేటువంటి సిటీలో పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. ఇంకొక దురదృష్టకరమైన పాయింట్ ఏంటంటే, దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ రిపోర్ట్స్. మీరు ఒక ఫ్యాక్ట్స్ నుంచి వెళ్ళి మనం చెప్తున్నాం, ఏదో మనం సొంత కవిత్వం చెప్పడం లేదు. నాకు అది చూసిన తర్వాత చాలా ఆవేదన అనిపించింది. 1950 తర్వాత ఒక్క న్యూ బయోడైవర్సిటీ పార్క్ కూడా వీళ్ళు ఈ గవర్నమెంట్ కట్టలేదండి. ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి పార్కులను 90% ఆఫ్ ద పార్క్స్ ఈ కాలనీ అసోసియేషన్స్ అని పేరు చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఏదో నామినల్గా కొంత పేమెంట్ చేస్తారన్నట్టు. వాళ్ళు అరకొర పేమెంట్‌తోని వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. అంటే 90 ఈవెన్ పార్క్స్ కూడా ఏదైతే అరకొర ఉన్నటువంటి గ్రీన్ కవర్‌ను కూడా ఈ ప్రభుత్వము మెయింటైన్ చేయలేకపోతున్నది. అంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకొక విషయం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి 1, 2 పార్కులనేమో వీళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ పరిధిలో. మిగతా పార్కులు ఎక్కడైతే మిడిల్ క్లాసు, పూరర్ సెక్షన్స్ ఉండే చోటలనేమో ఎవరికో ఇచ్చేసి మేనేజ్ చేసుకోపో అంటారు. వాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు మేనేజ్ చేస్తారండి? అరకొర డబ్బులు ఇచ్చి నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తారు? మీరు చూసినట్లయితే పందులు, గొర్రెలు అన్నీ అందులోనే ఉంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్. అంటే గ్రీన్ కవర్ ఉండాలే, ప్రజలకు, అర్బన్ సిటిజన్స్‌కు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇయ్యాలే, ఒక మంచి బయోడైవర్సిటీని కాపాడాలే అనేటువంటిది ఆలోచన లేదనేది మనకి వీటన్నిటిని బట్టి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది మీరు చాలా మంచి పాయింట్ చెప్పిండ్రు. 9 స్క్వేర్ మీటర్స్ పర్ పర్సన్ అనేది దట్స్ లైక్ ఎ బిగ్ నంబర్ ఇన్ మై వ్యూ రమేష్ గారు. బికాస్ వెన్ ఐ సీ వెరెవర్ యూ గో యాక్చువల్లీ ఇండియాలో మీరు హైదరాబాద్ ఒక్కటే కాకుండా మీరు బెంగళూరు, ముంబై అటు ఇటు పెద్ద సిటీ తీసుకున్నా, కలకత్తా తీసుకున్నా, ఇది ఫాలో అవుతుందా? దట్ ఈస్ మై మేజర్ క్వశ్చన్. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ ఎనీ సిటీ హ్యాస్ దిస్ అమౌంట్ ఆఫ్ స్పేస్. లైక్ ఇంత బ్రీతింగ్ స్పేస్ అనేది నాకు అనిపించదు. ఇక్కడ మనం వెస్ట్రన్ వరల్డ్ లో చూస్తా ఉంటే ఎంతమంది మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు రమేష్ గారు. ఒక పార్కు పోతా ఉంటే ఉర్తనే ఉంటారు జనాలు. అసలు ఎన్ని పార్కులు ఉన్నా అన్ని పార్కుల్లో అసలు ఒక ఒక ప్రాపర్ జోన్ లాగా కనిపిస్తా ఉంటాయి. ఇండియాలో అసలు మనకు ఆ స్పేస్ ఏ ఉండదు. జనాలకు ఆ ఐడియానే ఉండదు. అసలు ఏం చేస్తుండ్రో వాళ్ళకి తెలియదు. సరే, ఇంకా ఆ టాపిక్ ని పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నాకు దీనిపైన రమేష్ గారు. ఇప్పుడు అక్కడ కొంత ఫ్లోరా, ఫానా బానే ఉంది. అక్కడ మష్రూమ్ రాకు అట్లా ఇట్లా కొన్ని బానే ఉన్నాయి గదా! మరి వీటిని కాపాడడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు చేస్తుందా? ఎందుకంటే మొన్న పేపర్‌లో చూసినా వాళ్ళు బుల్డోజర్‌లు పెట్టి ఇంగ కొట్టేస్తా ఉండ్రు చెట్లని అన్నిటిని గూడా. అది మరి వాట్ డూ యూ థింక్ ఆర్ దే డూయింగ్? అది ప్రొటెక్ట్ చేస్తుండ్రా వీళ్ళు? వీళ్ళు విధ్వంసం చేసేడానికే మొదలుపెట్టిండ్రు గానీ, ప్రొటెక్ట్ జేయడానికి మొదలుపెట్టలేదు. కాబట్టి మన డిమాండ్ ఏందంటే, ఇప్పుడు నేను నిన్ననో ఒక పేపర్‌లో చదివిన నేను. ఏదో దాన్ని ఎకో పార్క్‌గా తీర్చిదిద్దాం. ఇంకా ఏదో ప్రణాళికలు ట్రిపుల్ ఈ నేను చూసిన అది. ట్రిపుల్ ఈ ప్రాజెక్ట్ ఏదో ఎంప్లాయ్‌మెంట్, ఒకటి ఎడ్యుకేషన్, ఇంకోటి ఎన్విరాన్మెంట్ అని చెప్పి. ట్రిపుల్ ఈ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ అని ఏదో వీళ్ళు ఏదో ఒక స్కీమ్ పట్టుకొనొచ్చి, ఏదో ఒక ప్రణాళికను తీసుకొనొచ్చి, ఉన్న ఆ కొద్ది పీస్ ఆఫ్ ల్యాండ్‌ని గూడా, అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా, ఫానాను గూడా విధ్వంసం జేయడానికే ప్రయత్నం జేస్తారు. కాబట్టి రమేష్ గారు ఇక్కడ నాకేమనిపించిందంటే వీళ్ళు ఇప్పుడు అక్కడ సుప్రీం కోర్టు దాన్ని ఆపేసింది. దాన్ని ఆపేసుడుతోటి కొత్త దుకాణం తెరిచి దీన్ని ఎట్లా అమ్మాలనా అని చెప్పి చూస్తున్ననే కాన్సెప్టే నాకు కనిపిస్తుంది. ఐఏఎం పట్టుకొస్తారంటే అక్కడికి, మరి ఇంతకంటే ముందు ఐఏఎం పెడతా అని నీకు సోయలేదా? అది ఐ ఐ వండర్ లైక్ అంటే ఇంతకంటే ముందు నువ్వు నీకు ఆలోచన రాలేదా? అంటే సుప్రీం కోర్ట్ ఆపిన తర్వాతనే ఈడ ఐఏఎం పెడతా, లేకుంటే ఇంకా ఎకలాజికల్ హబ్ పెడతా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హబ్ పెడతా అని చెప్పి ఇవాళ గుర్తొచ్చినాయి ఎందుకు రమేష్ గారు? సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ ఇది ప్రైవేట్ వైపు వెళ్ళిపోతుందా? అంటే మళ్ళా ఈ 400 ఎకరాలని ఇంకో ప్రైవేట్ వైపు వెళ్ళిపోతుందా అనేది నాకు ఒక క్వశ్చన్ అది మీకు. ఇప్పుడు ముఖ్యంగా మన డిమాండ్ ఏందంటే, వీళ్ళు ఆ ల్యాండ్‌లో ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎకో పార్క్ అవసరం లేదు. ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. ఏం లేదు. ఆ జీవరాశులను
వాటి బతుకును వాటి బతకనియండి. మనందరికీ తెలిసిన విషయం ఏం తెలుసా? ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో డేంజరస్ స్పెసైస్ ఏంది అని అంటే మనిషి కదా! వీళ్ళే ఎక్కువ విధ్వంసం చేసేది. అందుకని మనం ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వాటి మా వా వాటి మానాన వాటిని వదిలేసేయండి. మీరు ఏ విధమైనటువంటి ఎకో పార్క్ గాని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి డిమాండ్ ఏందంటే, ఈ యొక్క హెచ్‌సీయూకి వాళ్ళు ఇప్పటివరకైతే ఏదైతే కట్టుకున్నారో, ఆ కట్టుకున్న మందమే బౌండరీ క్రియేట్ చేయాలి. బౌండరీ క్రియేట్ చేసి అప్పటి వైస్ ఛాన్సలర్ గారు, నేను పత్రికల్లో విన్నాను. వాళ్ళు అప్పుడే ఈ 2300 ఎకరాలకు పూర్తిగా ఫెన్సింగ్ పెట్టిండని చెప్పి. ఆ ఫెన్సింగ్‌ను దృఢం చేయాలి. లోపలికి ఎవరు ఎంక్రోచ్ కాకుండా. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎక్కడి వరకైతే వీళ్ళు కట్టుకున్నారో, దీన్ని కూడా ఒక ఫెన్సింగ్ పెట్టాలి. ఆ లోపలికి ఏ మానవుడు కూడా పోవడానికి లేదు. ఆ జంతువులను, ఆ ఫ్లోరా, ఫానా వాటి మానాన అవి బతుకుతాయి. ఆడ 2 చెరువులు కూడా ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ అడాప్టబిలిటీ. ఈ ఈ జంతువులు, ఈ మూగజీవులు వాటికి చాలా అడాప్టబిలిటీ ఉంటది. అక్కడ పెరిగేది పెరుగుతాయి. సో, అది చానా క్రిటికల్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకనంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా హైదరాబాద్ హఫాజార్డ్‌గా డెవలప్‌మెంట్ చేయడం వల్ల, అన్‌ప్లాన్డ్‌గా ఒక ఎన్‌క్లేవ్డ్ డెవలప్‌మెంట్ చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ అయింది, వాటర్ పొల్యూషన్ అయింది, ల్యాండ్ పొల్యూషన్ అయింది, భూగర్భ జలాలు పొల్యూషన్ అయినాయి, హీట్ ఐలాండ్స్ ఏర్పడుతున్నాయి. దీనివల్ల ప్రజలు, హైదరాబాద్‌లో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. మీరు ఇంకొక విషయం, మనకు చక్కటి నది ప్రవహిస్తున్నది, మూసీ నది. 80,000 లీటర్లు పర్ డే అన్‌ట్రీటెడ్ సెవరేజ్ ఈస్ రిలీజ్డ్ ఇంటు దట్ మూసీ రివర్. మీరు యూరప్‌లో, విదేశాలలో ఏ కంట్రీ చూసినా, ఆ కంట్రీ మధ్యలోకెళ్ళి ఫ్రెష్ వాటర్ పోయే నదులు ప్రవహిస్తుంటాయి. కానీ మన దగ్గర అంటే వీళ్ళ యొక్క చిత్తశుద్ధి లేని, తెలివి తక్కువ ప్లానింగ్ వల్ల 80,000 లీటర్లు పర్ డే అన్‌ట్రీటెడ్ సివరేజ్ అందులోకి పోతుందంటే, ఇంతకంటే నిదర్శనము వీళ్ళ ప్లానింగ్‌కు, వీళ్ళ తెలివి తక్కువతనానికి, వీళ్ళ నాలెడ్జ్ లేనితనానికి సూచన. మీరు ఎగ్జాంపుల్ ఏది ఇవ్వగలుగుతాం చెప్పండి? ఏం లేదు రమేష్ కాబట్టి గారు. నిజంగా చెప్పాలంటే అసలు మన దగ్గర బాగా బ్యాడ్ ఉంది సిట్యుయేషన్. సీ ఐ యూజ్డ్ టు లివ్ ఇన్ లండన్ బిఫోర్ రైట్. అక్కడ రివర్ థేమ్స్ ఉంటుండే. నీట్‌గానే ఉంటుండే. అసలు ఎంత మంచిగా ఉంటుండే అంటే వావ్ మ్యాన్ దిస్ ఈస్ లుకింగ్ అమేజింగ్ అనిపించింది. తర్వాత నేను కొద్ది రోజులు ఆల్బెన్‌లో ఉండేటోడిని. ఆల్బెన్‌లో ఉన్నప్పుడు ఆ రివర్ హడ్సన్ పోతా ఉంటది. అది కిందికి మనకు మొత్తం న్యూయార్క్ దాకా కిందికి సిటీ దాకా కూడా వస్తా ఉంటది కదా! అది కూడా చూస్తుంటే అరే మంచిగున్నది కదా! అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మన దగ్గర చూస్తా ఉంటే మీరు చెప్పినట్టు అసలు చెత్త పెరిగిపోవడం తప్ప అసలు ఇంకొక ఆన్సర్ లేదు. ప్రతి ఒక్కరు చెత్త ఏసుడే ఉంటది అందులో అసలు. అసలు ఎన్విరాన్మెంట్ మీద కొంత కూడా కాన్సెప్ట్ అసలు లేనే లేదు మన దగ్గర. ఇట్ ఈస్ వెరీ లేదు. అన్‌ఫార్చునేట్. అయితే ఇప్పుడు నాకు దీనిపైన ఇంకొక క్వెషన్ ఉంది రమేష్ గారు. ఇప్పుడు మనకు ఎన్విరాన్మెంట్ మీద చాలా మంది మాట్లాడుతా ఉంటారు. దీనికంటే ముందు నాకు ఒక మాట ఏమనిపిస్తదంటే, శిల నష్టం, వన నష్టం, జన నష్టం. ఆల్రెడీ ఇప్పుడు శిలలన్నీ కొట్టేసుకుంటూ ఎళ్ళిపోయారు. గుట్టలు గిట్టలు అన్నీ ఎగిరిపోయినాయి ఇంగ. ఇప్పుడు సిటీలో ఉన్న అదేంది ఒక చిన్న కాస్తో కూస్తో వనాన్ని గూడా దీన్ని నరికేస్తా ఉన్నారు. ఇక ఆ తర్వాత మనిషే గదా! నష్టపోయేది. సో, వి ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఇట్. డూ యూ థింక్ ఐ థింక్ సో వి ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఇట్ రైట్ నౌ. ఎందుకంటే సామెతలు ఊరికే పుట్టలేదు గదా! అవన్నీ నేను చెప్పినయి గాదు. పెద్దోళ్ళందరూ మనకంటే ముందు చెప్పినోళ్ళే. అయితే ఎన్విరాన్మెంట్‌ను ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వాళ్ళతోటి కన్సల్టేషన్ ఏమైనా చేసిందా ప్రభుత్వం? డిడ్ దే డూ ఎనీథింగ్ లైక్ థట్ లైక్ టు టాక్ టు పీపుల్? మనకు ఉన్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళను గవర్నమెంటు ఎవ్వరిని సంప్రదించకుండానే ఈ ప్రక్రియ స్టార్ట్ చేసిండ్రు. బుల్డోజర్లు అవన్నీ సామగ్రి అంతా దిగిన తర్వాతనే ఇది అక్కడ ఉన్నటువంటి పిల్లలకు తెలిసి దీన్ని ప్రొటెస్ట్‌గా చేసింది తప్ప, మీరు మంచి ఒక పాయింట్ గుర్తు చేశారండి. ఎన్నో నేషనల్ పాలిసీస్, సుప్రీం కోర్టులు, మన హానరబుల్ సుప్రీం కోర్టులు, హానరబుల్ హై కోర్ట్స్ చాలా సందర్భాల్లో స్టేట్ గవర్నమెంట్‌లకు చివాట్లు పెట్టింది. మీరు ల్యాండ్ గానీ, వాటర్ గానీ, ఎయిర్ గానీ ఇటువంటి విషయాలలో
స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయండి, ఎక్స్పర్ట్ కమిటీస్ను నియమించండి, వాళ్ళ సూచనలను సలహాలను తీసుకొని నిర్ణయాలు చేయండి. డెమోక్రసీ అంటేనే పార్టిసిపేటరీ డెసిషన్ మేకింగ్ కదండి. ఎవరిని సంప్రదించకుండా లోపాయకారకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇది ఒక విధంగా యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ డెమోక్రటిక్ అండ్ యాంటీ పీపుల్. మీరు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2003లో మీరు ఇంతకుముందు గుర్తు చేశారు, అప్పటి గవర్నమెంట్ 855 ఎకరాలు ఒక 3 రోజులలో ఒక కంపెనీ ఫ్లోట్ చేస్తారు. 4వ రోజు సెక్రటేరియట్లో నోట్ మూవ్ అవుతుంది. రిజిస్ట్రేషను ఖర్చులు లేకుండా అన్నిటినీ మినహాయిస్తూ 2 కోట్ల రూపాయలకు 855 ఎకరాలు ఒక కంపెనీకి దారదత్తం చేస్తారు. అంటే ఒక ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉంటూ మీరు ఎటువంటి నిర్ణయాలు, ఇది ఎవరికి తెలియదు. మళ్ళా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా తెలిసింది మనకు? రిట్ పిటిషన్, ఆనరబుల్ హైకోర్టులో ఉన్నటువంటి రిట్ పిటిషన్ జడ్జిమెంట్ చదివిన తర్వాత ఈ ప్రక్రియ మనకు అర్థమైంది. ఈవెన్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కేసు ఎందుకు వేసిందంటే ఇది ఇందులో ఏదో సస్పీషియస్ యాక్టివిటీ ఉంది, ఇది క్యాబినెట్ నిర్ణయం జరగలేదు, ఇందులో మోసపూరితమైన నిర్ణయం జరిగింది అనేది వాదనతోని ఈ గవర్నమెంట్ ఇది వాపసు తీసుకున్నది ఐఎంజీ భారతీయతోని. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద మనుషులు లోపాయకారికంగా జాతి సంపదను కొద్దిమంది చేతుల్లోకి ఎట్లా దారదత్తం చేస్తున్నది ఈ అంశం ద్వారా, ఈ ఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కావున ఈ సందర్భంగా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక డిమాండ్ ఉంది. అసలు ఇప్పుడు కనీసం ప్రస్తుతం ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి? పేపర్ రిలీజ్ చేయాలి, వీటి చుట్టూ ఫెన్సింగ్ పెట్టాలి, వీటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? ఇప్పుడు అది ఫారెస్ట్ ల్యాండ్ కిందకి వస్తుందా, అది అగ్రికల్చర్, అది ఎట్లా ల్యాండ్ కేటగరైజేషన్ కూడా చేయాలి, ల్యాండ్ క్లాసిఫికేషన్ చేయాలి, చేసి వీటిని అన్నిటినీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పనులు చేయాలి ఈ గవర్నమెంట్. ఉన్న ఆస్తులను లెక్కగట్టి ఆడి దొరకబట్టి అమ్ముకొని క్యాచ్ చేసుకోవడం కాదు. సో ఇటువంటి భావితరాలకు పనికొచ్చేటువంటి పనులు చేయాలని మనము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్. అయితే ఇంకొక క్వశ్చన్ రమేష్ గారు, వి హ్యావ్ వాల్టా యాక్ట్, రైట్? వాల్టా అంటే ప్రజలారా వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ అన్నమాట. సో దాని యాక్ట్, దాని ప్రకారము తర్వాత హైదరాబాద్ మెట్రో మాస్టర్ ప్లాన్ ఉంటుంది కదా, హైదరాబాద్ మెట్రో రీజన్ మాస్టర్ ప్లాన్, అది దాని ప్రకారం వీళ్ళు అలైన్ చేస్తున్నారా ఈ భూముల అమ్మకం కానీ ఏమన్నా కానీ, లేకుంటే వాళ్ళు నచ్చినట్టే చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఇది వాళ్ళకు నచ్చినట్టే చేస్తున్నారు. ఏ యాక్ట్లు కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. మీరు మంచి గుర్తు చేశారు. వాల్టా యాక్ట్ ఇట్ విల్ ప్రివెంట్ సెల్లింగ్ ఆఫ్ డూయింగ్ సచ్ యాక్టివిటీస్. అన్నిటినీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అడవులే కానీ, చెట్లే కానీ, ఈ ఫ్లోరా, ఫానా ఎక్కడైతే ఉన్నాయో అటువంటి ల్యాండ్సే కానీ, వీటన్నిటినీ ఈ యొక్క చట్టము ప్రొటెక్ట్ చేయమని అథారిటీస్ని క్రియేట్ చేసింది. మండల్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో. మరి అథారిటీస్ అందరు ఏం చేస్తున్నారు మరి? కదా, ప్రొటెక్ట్ చేయాలి కదా, చేయాలి కదా. ఇంకోటి నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది, ఎన్నో యాక్ట్లు ఉన్నాయండి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, ఎన్నో యాక్ట్లు ఇప్పుడు ఇవి సూచిస్తున్నాయి. దే ఆర్ ప్రొహిబిటెడ్ టు డూ సచ్ యాక్టివిటీస్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ గవర్నమెంటే, ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి ఏదో ఇట్లా విధ్వంసం చేసిందంటే మనం నిరోధించవలసింది పోయి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళే ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం?
మరి దీని మీద క్యాబినెట్ నిర్ణయం అయిందా? మరి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిందా మీరు? అందుకనే మూవింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ రాష్ట్రంలో ల్యాండ్ కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఈ 3 అంశాల ఏ నిర్ణయం తీసుకున్నా మీరు స్టేక్ హోల్డర్స్ను 100% ఇన్వాల్వ్ చేయాలి. దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీని కూడా నిర్ణయించాలి. వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా, ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇందులో ఒక క్వశ్చన్ ఉంది రమేష్ గారు. వెల్ యూ సెడ్ మెనీ గ్రేట్ పాయింట్స్ ఓవర్ హియర్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ at the same time Hyderabad master plan and they didn't even comply with the national disaster guidelines and all these things, right? ఇప్పుడు వీళ్ళు అన్ని చేయలేదు కాబట్టి ఇప్పుడు మీ అట్లాంటి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు who are patriots who want to fight for the nation అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు కోర్టుల కేసు వేసినారు అనుకోండి, ఇవన్నీ ఫాలో అయితలేరు కాబట్టి నష్టం జరుగుతుంది మనకని చెప్పి మీరు కోర్టుకి వెళ్తే మరి మీరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కదా. సో పీపుల్ లైక్ యూ హూ ఆల్ గో టు ద కోర్ట్. ఐ మీన్ ఆల్రెడీ ఇప్పుడు 2-3 పిలిచే పడ్డట్టున్నాయి నాకు తెలిసిన కాడికి. సో మీరు అందరు వెళ్తూ ఉంటే మరి కోర్టు ఇప్పుడు దాన్ని ముందు చూపుతో తీసుకుంటే కనుక దే షుడ్ నాట్ అప్రూవ్ దిస్ ల్యాండ్ ఫర్ సేల్ అండ్ ద ఫ్లోరా అండ్ ఫానా షుడ్ బి ప్రొటెక్టెడ్. యూ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయే పరిణామాలు ఒక ఎత్తు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో అల్టిమేట్ పవర్ ప్రజల దగ్గరే ఉంది. ఈ గవర్నమెంట్స్కు దట్ ఈస్ ఎ డెలిగేటెడ్ పవర్, ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్ పవర్ కదా. ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకూడదు కదా. సో కాబట్టి ఇప్పుడు మన సివిల్ సొసైటీస్ చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఈ సంఘటనలు జరగడం వలన ఈ ప్రభుత్వాల మీద, ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఈ వ్యక్తుల మీద నమ్మకం పోయింది, క్రెడిబిలిటీ పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద సివిల్ సొసైటీస్ యొక్క నిఘా చాలా పెరిగిపోయిందనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా నిశితంగా అందరూ పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. ఏ చిన్న నిర్ణయమైనా కానీ, ఏదైనా యాంటీ పీపుల్ నిర్ణయం అని తెలిసినట్లయితే కంపల్సరిగా we will raise the voice, we will touch the courts, we will make sure that anti-people's policies are never implemented. That is very nice, Ramesh garu. See, because you brought a point, very nice point actually. మొన్న రీసెంట్గా ఇప్పుడు ఈ హెచ్సి ల్యాండ్స్ మీద సేవ్ ఎన్విరాన్మెంట్ అనే ఏదో నినాదం బయటకు వెళ్ళింది అన్నాడు. పబ్లిక్ వెళ్తే ఆల్మోస్ట్ ఒక 4-5 లక్షల మంది దానికి లైకులు కొట్టి అట్లాంటివి చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఐ రెడ్ ఇట్ సమ్వేర్. అంటే దెర్ ఆర్ ఆన్ ద గ్రౌండ్ దెర్ ఆర్ ప్లెంటీ పీపుల్ హూ లవ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. అంటే ఇట్లాంటివి జరుగుతుంటే కూడా ఈ సోకాలు ప్రభుత్వాలకు సోయి ఉంటుందా? డోంట్ దే కేర్ అబౌట్ ఇట్? మరి ఇట్లా జరుగుతుంది, ఇది జరుగుతున్నప్పుడు ప్రజలు దీన్ని హర్షిస్తలేరు అనే ఒక కాన్సెప్ట్ లేకుండా వీళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తా ఉన్నారు. సి వెన్ దే సెల్ దిస్ 400 acres, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అబౌట్ 12,000, 15,000 crores, రైట్? నేనంట రమేష్ గారు, ఇస్ దట్ ఆల్? ఈ 12,000, 15,000 కోట్లు ఇది సరిపోతుందా? దీంతో అప్పులన్నీ తీరిపోతాయా? ఇక మళ్ళీ మనం తెలంగాణ వల్ల అప్పులు ఇంకా ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? సో మై క్వశ్చన్ ఈజ్ is this really worth it? Is it really worth it to sell the land for that piece of money? No, absolutely no. ఇప్పుడు వీళ్ళకు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయండి. వీళ్ళు జాతి సంపదను అమ్మకం పెట్టి వీళ్ళు గవర్నెన్స్ చేయవలసినటువంటి అవసరం లేదు. విన్నారా? నన్ను అడుగుతానైతే ప్రజాస్వామ్యం అంటే 2 ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటేమో రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన. ఇంకొకటి ఎవరికి ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే చాలు, వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటట్టుగా, అంటే లా అండ్ ఆర్డర్,
చట్టబద్ధ పాలన. ఈ 2 చేస్తే మిగతాయన్నీ చేయకున్నా పర్లేదు. ఇప్పుడు అప్పులు తెచ్చి చేసి ఇప్పుడు 8,00,000 గత ప్రభుత్వము 8,00,000 కోట్ల అప్పు చేసిందన్నారు హ్మ్. కదా! మరి యెప్. దాని మీద ఏది లెక్క? ఇప్పుడు ఎవరైనా గానీ ఒక 1,00,000 కోట్లు ఎవరైనా వ్యాపారం పెడితే దానికి నెలకింత ఇన్‌కమ్ రావాలి గదండీ! సంవత్సరానికి ఇంత ఇన్‌కమ్ రావాలి గదా! నా ఆ క్వెషన్ ఇన్‌కమ్ కూడా అదే రమేష్ గారు. అసలు ఏం చేస్తుండ్రు వీళ్ళు? ఇప్పుడు 7,000 లక్షలు, 8,000 లక్షల అప్పులు చేసి ఇది ఎవరి నెత్తి మీద పెడుతుండ్రు? అసలు వీళ్ళ కథ ఏంది రమేష్ గారు? లైక్ ఈస్ దేర్ ఎనీథింగ్ కమింగ్ ఔట్ ఆఫ్ ఇట్? ఊరికే అప్పులు చేసుకుంటారనే పోతుర్రు తప్ప దానివల్ల ఏమంత డెవలప్‌మెంట్ అయింది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు మరి రమేష్ గారు? 10 ఇయర్స్ ఎగో ద బడ్జెట్ వాస్ అబౌట్ 60,000 క్రోర్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. ఇవాళ 3,00,000 కోట్లకు పెరిగింది అని అంటున్నారు కదా! అట్లాగే ఈ ల్యాండ్ అమ్మడానికి కూడా ఓ బ్యాచ్ ఉన్నదన్నమాట. ఈ ల్యాండ్ అమ్మేయాలి. అమ్మేస్తేనే సిటీ ఇంకా గ్రోత్ అయితదని ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉంటది కదా! సో వాట్ ఈస్ యువర్ కాంక్రీట్ ఆన్సర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్? Like, who అదే are saying like అంటున్నా. Telangana budget went up so high and like, this lands if they are given like, that is good for the society అని చెప్పి చెప్తారు. దీనివల్ల ఒక కాంక్రీట్ ఆన్సర్ ఏమంటారు? మాట్లాంటి సామాన్యులకు మీరు ఏం చెప్తారు? అదే అంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉన్నవాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఇప్పుడు పాత గవర్నమెంటు వీళ్ళు అపోజిషన్‌లో ఉన్నప్పుడు పాత గవర్నమెంటు ఇట్లా అనవసరమైన అప్పులు, లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇది ప్రజల మీద భారం పడుతుంది. వీళ్ళు చేసిన డెవలప్‌మెంట్ ఏం లేదని బాగా వాదించిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ 8,00,000 7,00,000 కోట్లో ఏమో వచ్చినప్పటికి ఎవరైనా గానీ ఒక పెట్టుబడి పెట్టినప్పుడు దాని నుంచి ఒక ఇన్‌కమ్ రావాలి. ఒక ప్రొడక్ట్ జనరేట్ కావాలి. మరి ఎంత ఇన్‌కమ్ జనరేట్ అయితుంది? మరి అది దుర్వినియోగమైందా? సద్వినియోగమైందా? మరి దాని మీద కసరత్తు జేసి వీళ్ళు ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి. ఈ 8,00,000 కోట్లతోని ఇన్వెస్ట్‌మెంట్ జేసి ఎంత ఆదాయం వస్తుంది? మరి ఆదాయం వచ్చినట్టుగా మాత్రం మనకు బడ్జెట్‌లో చూపిస్తలేరు. అంటే అవి పోయినట్టేనా 8,00,000 కోట్లు ఇగ? ఆ! ఇప్పుడు ఎవడైనా గానీ ఒక రూ. 1,00,000 వ్యాపారం పెట్టుకున్నోడు, ఆ కుటుంబం ఆ రూ. 1,00,000 బిజినెస్ మీద ఎంతో కొంత సంపాదించుకొని వాళ్ళు జీవనోపాధి గలుపుతారు. అట్లనే గదా! ఇది ఒక పెద్ద కుటుంబం. స్టేట్ అంటే ఒక పెద్ద కుటుంబం. 8,00,000 కోట్ల ఒక్క దీని మీదనే పెట్టి, మళ్ళా దాన్ని ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళా అప్పులు జేసి, వీళ్ళు ఏ విధమైనటువంటి బడ్జెట్ జేస్తున్నారండి వీళ్ళు? ఇంత యంత్రాంగం ఉండి, మీకు ఎంత వస్తదో అంతల్నే మీరు ఉండండి. ఎందుకు అప్పులు జేస్తున్నారు మీరు? అప్పులు చేయకూడదు గదా! అయితే సో, ఈ ఇంకొక బడ్జెట్‌లో ఇప్పుడు వీళ్ళు దీన్ని సారీ టు కట్ యూ రమేష్ గారు. ఇప్పుడు ఇది బడ్జెట్‌లో ఇంక్లూడ్ చేసిర్రా? మరి వీళ్ళని అమ్ముతా బై లేదు. ఇప్పుడు పైసలు పట్టుకొస్తా అని చెప్పి ఏమన్నా చెప్పిర్రా వీళ్ళు? నే నేను చెప్పలేదు కదా! చూసింది నాకైతే ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు ఈ 15,000, 20,000 ఈ 400 ఎకరాలు అమ్మితే పైసలొస్తాయని జెప్పి నువ్వు బడ్జెట్‌లో చూపియాలి గదా! ఈ సంవత్సరం బడ్జెట్‌లో. ఇంత వేస్ అండ్ మీన్స్ మరి నువ్వు ఎక్కడైతే మీన్స్ వస్తున్నాయో అక్కడ నువ్వు ఖర్చు పెట్టడానికి ఉంటది గానీ, లేని దాన్ని నువ్వు ఇట్లా అమ్మడం ఏంది నువ్వు? నువ్వు ఏ ప్రణాళిక ప్రకారం అమ్ముతానవు? ఏ పాలిసీ ప్రకారం అమ్ముతున్నావు? అసలు మీ విధానం ఏంది? అందుకే అంటున్నాం మనము. ఇప్పటికైనా మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రజల ల్యాండ్స్ ఉన్నాయి? ఎన్ని ప్రజల ఆస్తులున్నాయి? వాటిని డిక్లేర్ చేయండి. వాటిని మీ విధానాన్ని ప్రకటించండి. వీటిని ఎట్లా ప్రొటెక్ట్ జేస్తున్నారు మీరు? వాటికి ఎట్లా ఫెన్సింగ్ బెడుతున్నారు? మీరు ఎట్లా ప్రొటెక్ట్ జేస్తారనేది మీరు వైట్ పేపర్‌ని ప్రకటించండి. ఇది తక్షణమే ఒక 30 రోజులలో మీరు ఇది ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ బాధ్యత తీసుకోండి మీరు. ఇంకొక విషయం జెప్తా డాక్టర్ మహేష్ బండా గారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మన రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఆ! బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టిండ్రు. యాహ్! ఎన్నో ఇండస్ట్రీస్ స్టేట్ గవర్నమెంట్ అండర్‌లో ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టిండ్రు. వాటి నుంచెల్లి ఒక్క రూపాయి గూడా ఇట్లా క్యాపిటల్ రిసీట్స్ వచ్చినట్టుగా మనకు చూపిస్తలేరండి వీళ్ళు. అంటే అవన్నీ గాలికి పోయినట్టేనా? నా క్వెషన్ కూడా అదే ఉన్నది రమేష్ గారు. అప్పులు తెచ్చిర్రు వీళ్ళు. తెచ్చిండ్రు. ఈ అప్పుల నుంచి ఇంత లాభం వచ్చిందని ఎక్కడ చూయించినట్టు దాఖలాలే లేవు. ఐ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈ అప్పులది ఒకటి డాక్టర్ మహేష్ గారు, అప్పులది గాకుండా స్ ఈ మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి పబ్లిక్ సెక్టార్ రంగంలో ఇండస్ట్రీస్ పెట్టిండ్రు. ఇండస్ట్రీస్ పెట్టిండ్రు. అవును. ఆ! ఆ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఇన్‌కమ్ రావాలి గదా! ఇప్పుడు ఒక ఇండస్ట్రీ 10,00,00,000 పెట్టిందనుకుందాం. 2,000,00,00,000 పెట్టిందనుకుందాం. 10 పైసలు, రూపాయి, ఒక రూపాయి లాభం వచ్చింది అందరికి జీతాలు పోను. అనేది మరి మినిస్టర్ గారు, క్యాబినెట్ మినిస్టర్‌లు మీరందరూ వీటి మీద ఫోకస్ జేయండి.
ఎక్కడ ప్రభుత్వ ల్యాండ్లు ఉన్నాయి వాటిని అమ్ముకుందాం, ఈ పాపులిస్ట్ పాలసీస్ మీద మనం స్పెండ్ చేద్దాం, నెక్స్ట్ ఎలక్షన్లో మనం ఎట్లా గెలుద్దాం అనేది కాకుండా థింక్ అబౌట్ ద ఫ్యూచర్స్, థింక్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడు పెట్టులు మనం ఏదైతే రాష్ట్రము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిందో వాటి మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మరి ఇంత పెట్టుబడి పెట్టినాం, దాని నుంచి ఒక 100 కోట్లని రావాలి కదా సంవత్సరానికి. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అవన్నీ? ఇటు వదిలేద్దాం అవన్నీ. ఇటు అప్పుల పైసలు, దాని మీద ఇన్కమ్ రాదు. మనం అప్పటి నుంచి పెట్టిన పరిశ్రమల నుంచి ఇన్కమ్ రాదు. అంటే ఇట్లా అమ్ముకుంటూ పోదాం మనం. సో వాటి మీద ఫోకస్ చేయండి మీరు. ఎవరైతే అవినీతిగా ఈ 8 లక్షల కోట్లు తెచ్చి దుర్వినియోగం చేసిండ్రు అని మీరు పరిష్కారం చేసి వాళ్ళను అక్కడి నుంచి రిఫండ్ తీసుకోండి, వాటిని రికవర్ చేయండి. అటువంటి పనుల మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గవర్నమెంట్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు క్వశ్చన్ ఉంది రమేష్ గారు. ఇప్పుడు లాస్ట్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అప్పులు చేసిండ్రు, కొన్ని అన్నెసెసరీగా చేసిండ్రు అని చెప్పి కొంత టాపిక్ ఉన్నది. అవన్నిటి మీద ఏదో నడుస్తా ఉన్నాయి. నాకు డౌట్ ఏంటంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారా? వీళ్ళ కథ ఏంది అసలు అనేది నాకు పెద్ద క్వశ్చన్. ఎందుకంటే డిడ్ దే రికవర్, డిడ్ దిస్ గవర్నమెంట్ లైక్ విచ్ హ్యాస్ బీన్ హియర్ ఆల్మోస్ట్ a year and a half రైట్ నౌ, రైట్? ఈ సంవత్సరాల నుంచి మరి వీళ్ళు ఏం చేసిండ్రు? ఏమైనా రికవర్ చేసిండ్రా పాత గవర్నమెంట్ నుంచి? అంటే వీళ్ళు పేపర్లలో మోతుకుంటారు, వాళ్ళు పేపర్లనే మోతుకుంటారు తప్ప ఇప్పటిదాకా కాంక్రీట్ గా అసలు వాట్ దిస్ థింగ్ అనేది ఇప్పటిదాకా ఏం కనిపించట్లేదు నాకు. రోజు వారం రోజులకు ఒకసారి రొటేషన్ నడుస్తా ఉంది. నేను చూస్తా ఉంటే ఒక వారం ఏమో ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది, ఇంకో వారం ఏమో కాళేశ్వరం నడుస్తూ ఉంటుంది, ఇంకో వారం ఏమో ఇంకా ఏదో అదేంది మన దాని పేరు ఏంది ల్యాండ్స్ మీద టాపిక్లు నడుస్తూ ఉంటాయి, ఇంకో వారం ఏమో ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేలు హార్స్ ట్రేడింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు రొటేట్ చేస్తూ ఉంటుంది తెలుసా టాపిక్స్ అన్ని. రొటేట్ చేసుకుంటే ప్రజల్ని మళ్ళీ ఇది అయిపోయినాక అది అయిపోయినాక ఇది అన్న టైప్లో వస్తుండే కానీ దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. అసలు వీళ్ళు రికవర్ చేస్తారన్న నమ్మకం నాకైతే 1% కూడా లేదు. మీకేమన్నా ఉందా? ఇప్పుడు ప్రజల్లో ఒక వాదన ఉన్నది. నేను రీసెంట్‌గా ఒక దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కలిసినప్పుడు ఇది ప్రజా వాదన. ఏంటంటే మన దేశంలో దురదృష్టవశాత్తు ప్రతిపక్షం, పాలకపక్షం 2 ఒకటే. మన దేశంలో ప్రతిపక్షం లేదు. కాబట్టి ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించవలసినటువంటి అవసరం వచ్చింది. అందుకే హెచ్సియు విద్యార్థులు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి వాళ్ళు ప్రొటెస్ట్ చేసింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు రేపు పాలక పక్షానికి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్రెస్టులు వాళ్ళు కాపాడతారు, వాళ్ళ ఇంట్రెస్టులు వీళ్ళు కాపాడతారు అనేటువంటి వాదన ప్రజల్లో బాగా వినబడుతుంది. అంటే ఈ ప్రభుత్వాల మీద క్రెడిబిలిటీ పోయింది. అంటే ఎవరొచ్చినా కానీ మళ్ళీ పాత గవర్నమెంట్ను కాపాడడం, వీళ్ళు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, ప్రజాధనం దుర్వినియోగం అవడం అనేది ప్రజలందరికీ ఇది అర్థమవుతుంది అనేది నాకు ఆ సందర్భంలో తెలిసింది. నాకు అదే అనిపిస్తుంది రమేష్ గారు. ఎందుకంటే తెలంగాణలో నడుస్తుందంటే భారతీయ కాంగ్రెస్ సమితి, వీళ్ళు ముగ్గురు ఒకటే, ఇదంతా ఒకటే టాన్ పీస్ అంతా. జస్ట్ రంగులు కొద్దిగా అక్కడిక్కడ ఏమన్నా మార్చుకున్నారు కానీ అసలు బాటల్ స్టోరీ అంతా ఒకటే ఇది. అయితే ఇప్పుడు నాకు దీనిపైనే ఉంది. ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ కొంత రిలీజ్ చేసిండ్రు. ఇంకా నేను ఈ మధ్య న్యూస్ పేపర్లో కూడా చూసిన వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తాం అన్నట్టు కూడా చెప్పారు. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీ డిమాండ్స్ ఏంటి? వాట్ ఈస్ యువర్ డిమాండ్స్ బేసికలీ? లైక్ ఇస్ ఇట్ ఓన్లీ హెచ్సియు ల్యాండ్స్ ఆర్ మోర్ దాన్ హెచ్సియు ల్యాండ్స్? వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ ఆన్ దిస్ ప్రాజెక్ట్? చాలా మంచి క్వశ్చన్ వేశారు డాక్టర్ మహేష్ బండా గారు. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ 400 ఎకర్స్ను యాక్షన్ను స్టాప్ చేయాలి. ఇది హెచ్సియు సంపద కాదు, గవర్నమెంట్ సంపద కాదు, ఇది జాతి సంపద. కాబట్టి దాన్ని మాత్రం ఫస్ట్ ఏంటంటే ఇది యాక్షన్ స్టాప్ చేయాలి. రెండోది ఏంటంటే ఈ హెచ్సియులో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీద కేసులు బేషరతుగా ఎత్తివేయాలి. వాళ్ళను ఏ విధంగా వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు. అది రెండో పాయింట్. మూడోది ఏంటంటే ఇప్పటి వరకు ఇప్పుడు మనం 400 ఎకరాల గురించే కాదు మనం మాట్లాడేది.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంచును కూడా ప్రభుత్వ ప్రజల సంపద ఏమున్నదో వీళ్ళు ఒక వైట్ పేపర్ ప్రకటించాలి. వాటిని ఎట్లా కాపాడుతారో వీళ్ళు మనకు ఒక కంప్రిహెన్సివ్ పాలసీని వాళ్ళు మనకు తెలియజెప్పాలి. మనం ఇంతకుముందు అన్నట్టుగా గత 14 సంవత్సరాల నుంచి అసలు ఎన్ని ఎంఓయూస్ చేశారు, ఎన్ని వేల ఎకరాలు ఈ ఎంఓయూస్ పేరు మీద ఈ కంపెనీలకు దారదత్తం చేశారు, మన పిల్లలకు ఈ ఎంఓయూస్ కింద గ్రౌండ్ అయినటువంటి ఫ్యాక్టరీలలో కానీ కంపెనీలో కానీ ఎంత ఉద్యోగ కల్పన జరిగింది, ఇంకొకటి ఏంటంటే ఎంత సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ జరిగింది అనేది కూడా ఆడిట్ చేసి ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయమనాలి. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళు దావోస్ వెళ్తారు. విదేశీ పెట్టుబడులని, డెవలప్మెంట్ అని, ఉద్యోగ కల్పన అని, ఇవన్నీ మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మరి ఎన్ని చేసిండ్లు ఏందనేది మనకు ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొక విషయం, ఇంకొక డిమాండ్ ఏంటంటే మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పటికైనా ఏ నిర్ణయం తీసుకున్నా రిలేటెడ్ టు ద ల్యాండ్, వాటర్ ఆర్ ఎయిర్ మీరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్టులు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు. ఇంకొకటి మీరు ఎక్స్పర్ట్ కమిటీని కూడా పెట్టాలి. వీళ్ళందరి యొక్క సూచనలు, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రజలకు అనుగుణమైన ప్రజలకు ఉపయోగపడే ప్లస్ భావితరాలకు ఉపయోగపడే విధంగా ఈ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తాం. దట్ ఈస్ నైస్ ఆఫ్ యూ రమేష్ గారు. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, మీరు దావోస్ అంటే గుర్తొచ్చింది. దావోస్ పోతే వీళ్ళ ఖర్చు 100 కోట్లు. మొన్న దావోస్లో వీళ్ళు పెట్టిన ఖర్చు 100 కోట్లు. ఇక మోతబారి మాటలైతే బాగానే మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇక్కడ వచ్చి మళ్ళీ భూములు అమ్మే ఉంటుంది. ఈ కంపెనీ ఆ కంపెనీ అంటారు, మళ్ళీ భూములు అమ్ముతారు. పోయి ఈ కంపెనీ ఆ కంపెనీ అనుకుంటే నువ్వు భూముల మీద ఏంది పోయి నాకు అర్థం కాదు. అది దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద రూడ్ వేస్ ఆఫ్ లైక్ డీలింగ్ ది గవర్నెన్స్. అయితే ఇప్పుడు ఇంకా అంటే మీకు ఎక్కువ టైం తీసుకుంటున్నట్టున్నాను రమేష్ గారు. బట్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, మీ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? హౌ డూ యూ థింక్ లైక్ హౌ డూ యూ వాంట్ టు ఇంక్లూడ్ పీపుల్ పార్ట్ ఆఫ్ దిస్ యువర్ ప్రాజెక్ట్? ఎట్లా ప్రజలకు ఎట్లా పిలిపిస్తారు మీరు ఇందులో? ఇప్పుడు మేము అన్ని సివిల్ సొసైటీస్ను కలిసి జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఒక క్యాటలిస్ట్గా ఏర్పడి అందరినీ అనుసంధానం చేసి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ చేయాలనేది చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. మా దాంట్లో కూడా చాలా కమిటీస్గా మేము రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటున్నాం. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నో సొసైటీస్, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఐసోలేటెడ్గా ఒక సైలోస్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళందరినీ ఏకీకృతం చేసి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ చేయాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రెస్పాన్సివ్ గవర్నెన్స్ను వచ్చే విధంగా మేము ఈ ప్రయత్నాలు చేయాలనేది మేము కార్యాచరణ పెట్టుకున్నాం. దీంట్లో భాగంగానే ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, బిల్స్ వేస్తాం, ప్లస్ గవర్నమెంట్ యొక్క అటెన్షన్ డ్రా చేస్తాం, సివిల్ సొసైటీస్ యొక్క అటెన్షన్ని డ్రా చేస్తాం. ఒక వ్యూహాత్మకంగా విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ ద కాన్స్టిట్యూషన్ మన కార్యాచరణ ఉంటుంది. మేము ఒక స్ట్రాటజిక్గా ముందుకు పోవాలనేది మేము చాలా సీరియస్గా మా యొక్క కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది. దీని మీద మేము కంప్లీట్గా కంపల్సరీగా మేము ఈ ప్రజల ఆస్తులను, ఈ జాతి సంపదను కాపాడే విషయంలో, ప్లస్ ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఇంజస్టిస్ ఇక నుండైనా జరగకుండా ఉండడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తామనేది ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండ్ ఆన్సరింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ మై క్వశ్చన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ అంటే ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ప్రజలకు ఎంతో కొంత అవగాహన తీసుకురావడానికి పనిచేస్తూ ఉంటాయి. సో ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ఆల్ దిస్ డిబేట్ అండ్ డిస్కషన్ ఈజ్ లైక్ లీగల్గా గవర్నమెంట్కు హోల్డ్ లేదు, అది జాతి సంపద. సో ప్రభుత్వాలు ఈ చెట్లను, పుట్టల్ని ఇవన్నీ కొట్టడానికి అంత ఈజీ కాదు అనేది చూపిస్తూ ఉన్నారు. సో ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు సక్సీడ్ ఇన్ యువర్ బిల్ అండ్ హోప్ఫుల్లీ లైక్ ఈ 400 ఎకరాలు దీన్నే కాకుండా దేశంలో ఉన్న అంటే అట్లీస్ట్ మన తెలంగాణలో ఉన్న
ఏమేమి ల్యాండ్స్ పోయినాయో అవి రికవర్ చేయగలిగితే ఒక సామాన్యుడు బతికే రోజు వస్తుంది అనేది నాకు చాలా నమ్మకం ఉంది. అది కావాలనేది నా కల కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ మిడిల్ క్లాస్ మ్యాన్ టు రన్ హిజ్ ఓన్ ఫ్యామిలీ షో. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఓవర్ దేర్ అండ్ ఎవ్రీబడి సేస్ ద సేమ్ సిచ్యువేషన్. చాలా మంది కూడా అదే చెప్తా ఉన్నారు తెలిసిన వాళ్ళు. అంత ఈజీగా లేదు ఇల్లు కట్టుకోవడం, మాకు బాగా ఇబ్బందిగా ఉందనే మాట చాలా మంది చెప్తా ఉన్నారు. సో హోప్‌ఫుల్లీ ఈ ల్యాండ్ ప్రైసెస్ కూడా దీనివల్ల తగ్గితే అంత మంచి అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద యువర్ టైమ్ అండ్ విల్ సీ యూ నెక్స్ట్ టైం. ఆల్ యా రైట్ సార్. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం.